दीपावली महोत्सव में लाखों दीपक प्रकट किए जाते हैं। इस बार 51 लाख दीप वहां पर प्रकट किए गए। ఆ దీపావళి మహోత్సవంలో అక్కడ లక్షలాది దీపాలు వెలిగించబడతాయి। ఈసారి 51 లక్షల దీపాలు అక్కడ వెలిగించబడ్డాయి। हम लोग सोच रहे थे कि ये बहुत बड़ी संख्या है, इससे अधिक दीपक और कौन प्रकट कर सकता है। ఇదే చాలా పెద్ద సంఖ్య, ఇక ఇంతకు మించిన దీపాలని ఎవరు వెలిగించగలరు అని మేము అనుకుంటూ ఉన్నాం। लेकिन कहावत है कि शेर अगर है तो उसका सवा शेर भी है। తలను దన్నేవాడు ఒకటి ఉంటే తాడిని దన్నేవాడు ఇంకొకటి ఉంటాడన్నట్లు సామెత। इस संसार में किसी का अभिमान भगवान ने रहने दिया नहीं है। ఈ ప్రపంచంలో భగవంతుడు ఎవ్వరి అహంకారాన్ని నిలపలేదు। उत्तर दिशा के 51 लाख दीप प्रकट करके अपने आप को बहुत बड़ा समझने वालों को भाग्य नगरी के आप लोगों ने आईना दिखा दिया है। 1 करोड़ दीप प्रकट कर करके ఉత్తర భారతదేశంలో 51 లక్షల దీపాలు వెలిగించి తమను తాము గొప్పగా భావిస్తున్న వారందరికీ భాగ్యనగరానికి చెందిన మీరందరూ కోటి దీపాలు వెలిగించి మీ వైభవాన్ని చాటారు। संख्या का बहुत बड़ा महत्व होता है। సంఖ్య ఎంతో ముఖ్యమైనది। आप जानते हैं कि जब कोई भगवान की आराधना में किसी संख्या का संकल्प ले लेता है तो फिर उसको पूरा करना उसका दायित्व बन जाता है। భగవంతుడి ఆరాధనలో ఒక సంఖ్యకు సంబంధించి మనం సంకల్పించినట్లయితే ఆ సంకల్పాన్ని నెరవేర్చడం మన బాధ్యత అవుతుంది। जिन भगवान विष्णु के सामने कार्तिक मास में दीपदान का बहुत बड़ा महत्व अभी आचार्यों ने आपके सामने शास्त्र की दृष्टि से प्रस्तुत किया। విష్ణుమూర్తి ఎదుట, భగవంతుడైన విష్ణువు ఎదుట కార్తీక మాసంలో దీపదానానికి ఉన్న వైశిష్ట్యాన్ని గురించి మీకు ఇప్పుడే ఆచార్యుల వారు చక్కగా వివరించారు శాస్త్రీయంగా। उन्हीं भगवान विष्णु ने जब 1000 कमल से भगवान शिव का आराधन करने का संकल्प लिया और 999 कमल चढ़ाने के बाद 1 कमल शेष रह गया। అదే భగవంతుడైన విష్ణుదేవుడు పరమశివుణ్ణి ఆరాధించడానికి 1000 కమలాలతో ఆరాధిస్తానని అందుకు 999 కమలాలు దొరికిన తరువాత ఇంకా 1 కమలం మిగిలి ఉండగా तो आप जानते ही हैं कि भगवान विष्णु ने सोचा अब 1 कमल कहां से लाएं। 1 कमल अगर नहीं चढ़ाते हैं तो पूजा पूरी नहीं होगी और चढ़ाने के लिए कमल है नहीं। 999 కమలాలు తర్వాత ఆ 1 కమలము లభించకపోయేసరికి అది ఒక్కటి కూడా పూర్తయితే గాని నా సంకల్పం నెరవేరదు కనుక ఎలా ఎక్కడ దొరకని ఆ పద్మాన్ని తేవడం ఎలా అని ఆలోచించాడు భగవంతుడు। पुष्पदंताचार्य जी कहते हैं हरिस्ते साहस्रम कमल बलि माधाय पदयोर यदेको ने तस्मिन निजमुद हरन नेत्र कमलम। इसका तात्पर्य तुम शके थे। इसका मतलब है कि जब भगवान ने देखा कि 1 कमल बाकी है, बिना चढ़ाए पूजा पूरी नहीं होगी, तो उन्होंने विचार किया कि लोग हमको नेत्र कमल कहते हैं, हमारे नेत्र कमल के समान हैं, तो धनुष के पास से बाण उठाया और अपने नेत्र को ही निकाल करके भगवान को चढ़ाने के लिए उद्यत हो गए। ఆ మిగిలిన 1 కమలము దొరకకపోయేసరికి భక్తులందరూ నన్ను కమల నేత్రుడిగా పూజిస్తారు గనుక నా కళ్ళే కమలాలు గనుక ఆ 1 కమలానికి బదులుగా నా కన్నునే సమర్పిస్తాను అని ధనుసును తీసుకుని ఆ బాణంతో తన కన్నునే పెకలించి భగవంతుడికి అర్పించాడు విష్ణుమూర్తి। भगवान विष्णु को अपनी आंख रूपी कमल को चढ़ाने के लिए उद्यत हुआ देख करके भगवान शिव प्रकट हो गए। उन्होंने कहा कि अपने संकल्प की पूर्ति के लिए ऐसा उद्यत भक्त हमने दूसरा कोई नहीं देखा। అలా కన్నును పెకలించడానికి ఉద్యమించేసరికి సన్నద్ధుడయ్యేసరికి సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన సంకల్పాన్ని నెరవేర్చడానికి సాక్షాత్తు స్వంత కంటినే సమర్పించడానికి సిద్ధపడినటువంటి ఉత్కృష్టమైన భక్తుడిని నేను ఇంతవరకు చూడలేదు అని చెప్పాడు। आप सबने कोटि दीप का अगर संकल्प लिया है तो उसकी संख्या का भी आपको ध्यान रखना चाहिए। ये इस लीला से भगवान ने आपको शिक्षा प्रदान की है।
ఈ కథ నుంచి మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, మీరు కోటి దీపాలకు సంబంధించిన సంకల్పం చేసినప్పుడు ఈ విషయాన్ని శ్రద్ధతో నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి. आप अभी सुन रहे थे, शास्त्रों में दीपार्चन का बहुत बड़ा महत्व बताया गया है, लेकिन उन्हीं शास्त्रों में यह भी कहा गया है कि यह धरती पृथ्वी सर्वम सहा है, लेकिन दो चीजों को यह नहीं सहती है. एक तो बिना कारण के अगर कोई इसके ऊपर पैर पटके, और दूसरा अगर बिना किसी आधार के दीप का प्रज्वलन इसके ऊपर कर दे. మీరు ఇప్పటి వరకు దీపం యొక్క వైభవాన్ని గురించి శాస్త్రాలు చెప్పిన విషయాలను చక్కగా విన్నారు. అవే శాస్త్రం మరొక విషయం కూడా తెలియజేస్తుంది. ఎంతో సహనశీలి అయినటువంటి ఈ భూమాత రెండు విషయాలను భరించలేదు. నిష్కారణంగా తనపై కాలు మోపేవారిని, రెండవది ఏ ఆధారము లేకుండా నేరుగా దీపాన్ని భూమిపై ఉంచేవారిని. ఈ నేరుగా తనపై ఉంచే దీపాన్ని భూమి సహించదు. इसीलिए आप देखते हैं कि जहां पर दीप प्रज्वलित किया जाता है वो एक स्टैंड के ऊपर खड़ा होता है. అందుకే ఇక్కడ ఒక ఆధారం మీద, ఒక స్టాండ్ మీద దీపాలు వెలిగించబడుతున్నాయి. इसी तरह से दीपक के प्रज्वलन के बारे में और भी निषेध हैं, जिनका भी विचार शास्त्रीय दृष्टि से हम लोगों को करना चाहिए. అదే విధంగా దీపాన్ని వెలిగించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా శాస్త్రం తెలియజేస్తూ ఉంది. ये जरूर है कि सनातन धर्म की विशेषता यही है कि यहाँ पर कम से कम खर्चे में भी भगवान प्रसन्न हो जाते हैं, और बहुत बड़ा आयोजन करने के बाद भी कुछ न कुछ कमी रह जाती है. సనాతన ధర్మానికి ఉన్న వైశిష్ట్యం ఏమిటంటే, ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో కూడా భగవంతుడు సాక్షాత్కరించగలడు. అలాగే ఎంతో వైభవోపేతంగా చేయబడిన కార్యక్రమాలలో కూడా ఏదో ఒక లోపం ఉండవచ్చు. तुलसी दल मात्रेण जलस्य चुलुकेन च विक्रीणीते समात्मानम भक्तेभ्यो भक्त वत्सलः. कहा जाता है कि एक तुलसी के दल मात्र से और एक चुल्लू जल मात्र से भगवान अपने आप को बेचने के लिए भक्त के पास आकर के खड़े हो जाते हैं. కేవలం ఒక తులసి దళంతోనూ దోసిటిలోని నీటితోనూ భగవంతుడు తనకు తానుగా అమ్ముడుపోవడానికి సిద్ధపడతాడు. ఇక్కడ सनातन धर्म इसीलिए नमन योग्य है क्योंकि गरीब से गरीब आदमी भगवान की पूजा करके उनका आशीर्वाद प्राप्त कर सकता है, और जिसके पास धन का मद है वो अपने धन को कितना भी प्रदर्शित कर दे, कोई न कोई कमी रह जाती है, और अंत में हाथ जोड़ करके कहना पड़ता है यन्नूनमधिकं कृतं तत्सर्वं क्षम्यतां देव. సనాతన ధర్మంలో ఉన్న వైశిష్ట్యం ఏమిటంటే, అత్యంత ధనహీనుడు కూడా తన ప్రయత్నంతో భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోగలుగుతాడు. ఎంతో ధనవంతుడైనా కూడా తను ఎంతో వైభవోపేతమైన కార్యక్రమాన్ని చేసినప్పటికీ దానిలో ఏదన్నా లోపం ఉండడంతో చివరిగా తాను ప్రార్థించవలసి ఉంటుంది. నేను చేసిన ఈ పనిలో ఏమైనా లోపాలు జరిగి ఉంటే వాటిని మన్నించు అని ప్రార్థించవలసి ఉంటుంది. धर्म वो वस्तु है जिसने हमको धारण कर रखा है. మన అందరినీ ధరించి ఉండేది ధర్మం. आजकल बहुत से लोग इस बात का प्रश्न उठाते हैं कि धर्म की हमको जरूरत क्या है. ఈ రోజు ధర్మం యొక్క అవసరం ఏమిటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. लेकिन ये बात हम सबको जान लेनी चाहिए कि धर्म ही है जिसके कारण आज हम और आप यहाँ पर बैठे हुए हैं. అయితే ఇప్పుడు మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, మనము ఇక్కడ నేడు ఇట్లా కూర్చుని ఉన్నాము అంటే అందుకు కారణం ధర్మమే. अगर हम आपसे, आप हमसे, और आप में से एक लोग दूसरे से, दूसरा लोग आपसे जुड़ा हुआ है, तो वो धर्म के कारण जुड़ा हुआ है. మీరు మాతోటి గాని, మేము మీతోటి గాని, మీలో మీరు పరస్పరం ఒకరితో ఒకరు గాని సంబంధాన్ని కలిగి ఉన్నారు అంటే అందుకు కారణం ధర్మమే. अगर पत्नी पति से जुड़ी है तो पत्नी धर्म के कारण जुड़ी है, अगर पति पत्नी से जुड़ा है तो पति धर्म के कारण जुड़ा है, अगर बेटा बाप से, अगर बाप बेटे से, अगर गुरु शिष्य से, शिष्य गुरु से, मित्र मित्र से, जो भी जुड़ाव संसार में देखा जाता है वो धर्म का जुड़ाव है. अगर ये धर्म का जुड़ाव हटा दिया जाए तो शायद हम बिखर करके रह जाएंगे. భార్య భర్తతో అయినా, భర్త భార్యతో అయినా, కొడుకు తండ్రితో అయినా, తండ్రి కొడుకుతో అయినా, మిత్రుడు మిత్రుడితో అయినా, సమాజంలో ఏ ఇరువురి మధ్యనైనా సత్సంబంధం నెలకొల్పబడుతూ ఉందంటే అది కేవలం ధర్మం వల్లనే. इसीलिए भगवान श्री राम ने धराधाम से प्रयाण करते समय अपना एक इच्छा पत्र, एक वसीयत लिखी. అందుకే భగవంతుడైన శ్రీరాముడు
ఈ భూతలం నుంచి తను అభినిష్క్రమణం సమయంలో వెళ్ళిపోయేటప్పుడు ఒక వీలునామా వ్రాశాడు. जानते हैं वो वसीयत क्या है? ఆ వీలునామా ఏమిటో తెలుసా? उन्होंने कहा, भूयो भूयो भाविनो भूमिपालान नत्वा नत्वा याचते रामचंद्रः सामान्योयम धर्म सेतुर्नराणाम काले काले पालनीयो भवद्भिः। इसका मतलब है कि आने वाले जो नरपति हैं, आने वाले जो राजा हैं, उनसे मेरा रामचंद्र का हाथ जोड़ करके एक ही निवेदन है, ये जो धर्म है ये लोगों के बीच का सेतु है, इसलिए अपने अपने समय में वो इसका पालन करें, रक्षण करें। రాబోయే కాలంలో ఈ లోకాలను పరిపాలించే రాజులారా, శ్రీరామచంద్రుడనైన నేను చేతులు జోడించి మీకు మరలా మరలా నమస్కరిస్తున్నాను. రాబోయే కాలంలో ఎన్నడైనా కూడా ప్రతి ఇరువురి మధ్య జనులను జోడించి ఉండేది ధర్మమే, కనుక మీరు దయచేసి ధర్మాన్ని కాపాడండి అని అన్నాడు. इसलिए आज के राजाओं का, राजा अगर नहीं है तो राजा स्थानीय जो हैं उनका ये परम कर्तव्य हो जाता है कि वो इस धर्म की रक्षा करें जो लोगों को लोगों से जोड़ करके रखता है, बिखरने नहीं देता है समाज को। అందుకే జనులను పరస్పరం ఒకరితో ఒకరిని జోడించి ఉంటే ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత నేటి రాజులకు లేదు రాజుల స్థానంలో ఉండే పాలకులకు తప్పనిసరి అవుతుంది. आपने यहाँ कोटि दीपार्चन आरंभ किया है, निश्चित रूप से भगवान की कृपा आपके ऊपर बरसेगी। ఇక్కడ కోటి దీపాలు వెలిగించడానికి సంకల్పించిన మీ అందరి పైన తప్పకుండా భగవంతుడి కృప వర్షిస్తుంది. लेकिन इस अवसर पर हम ये बात भी आपके सामने रखना चाहते हैं कि जैसे आप ये बाह्य दीप जला करके बाहर फैले हुए अंधकार का विनाश कर रहे हैं, वैसे ही आपके अंदर जो अंधेरा काला घना छाया हुआ है उसके निराकरण का भी आपको प्रयास करना आरंभ करना होगा। అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా నేను గుర్తు చేయవలసి ఉంటుంది. ఎలాగైతే మీరు దీపాన్ని వెలిగించి బాహ్యంలోని అంధకారాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారో అదే విధంగా మీ ఆంతర్యంలో దట్టంగా అలుముకున్నటువంటి చీకటిని కూడా తొలగించుకోవడానికి మీరు ప్రయత్నించాలి. आज घना अंधेरा पूरे देश में दिखाई दे रहा है। आज हमारे जो मान्य स्थल हैं, हमारे प्रतीक हैं धर्म के, वो कहीं न कहीं आक्रांताओं के कब्जे में हैं। हमारी नदियां, चाहे वो गंगा हो, चाहे यमुना हो, चाहे कृष्णा कावेरी गोदावरी हो, उनमें प्रदूषण फैल रहा है। हमारे भाई बहन धर्म का पालन अपने जीवन में न करने के कारण रास्ते से भटक रहे हैं। ఈ రోజు దేశమంతటా గమనిస్తే మన ధర్మానికి ప్రతీకలైనటువంటి కేంద్రాలు అధార్మికుల చేత ఆక్రమించబడుతూ ఉన్నాయి. అలాగే మన పవిత్ర గంగామ తల్లి, అలాగే యమునా నది, ఇవన్నీ కూడా కాలుష్యంతో